ఈ రోజు మనం వరంగల్లోని బాలానగర వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నామండి. ఇది వచ్చేసి బట్టల బజార్లో ఉంటుంది. ఈ ఆలయం చాలా ప్రసిద్ధిగాంచిందని చెప్పుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది తిరుమల. కానీ ఇక్కడ వరంగల్లో అయితే అందరికీ వరంగల్లో వెంకటేశ్వర స్వామి గుడి అనగానే గుర్తొచ్చేది ఇక్కడ బట్టల బజార్లోని బాలానగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇక్కడికి భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. శనివారం కాగానే భక్తులు అయితే పోటెత్తడం జరుగుతుంది. ఇక్కడ అసలు ఎలాంటి పూజలు నిర్వహిస్తారు, శనివారం సందర్భంగా ఈరోజు ఎలాంటి ప్రత్యేక పూజలు నిర్వహించారనేది ఇక్కడ ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకుందాం. ఈ ఆలయం గురించి ప్రత్యేకత గురించి కానివ్వండి, ఇక్కడ జరుగుతున్నటువంటి పూజలు కానివ్వండి, అన్ని విశేషాలు తెలియజేయడానికి మనకి ఈ ఆలయం యొక్క తరతరాలుగా వీళ్ళు సేవలు అందిస్తూ అలానే ఈ గుడికి చైర్మన్ అటువంటి శ్రీనివాసాచార్యులు గారు మనతో ఉన్నారు. ఈ పూర్తి వివరాలు ఈ ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. జై శ్రీమన్నారాయణ. అంటే మనకి ముందుగా వెంకటేశ్వర స్వామి అనగానే గుర్తొచ్చేది తిరుమల. కానీ తెలంగాణలో కానివ్వండి, వరంగల్ చుట్టుపక్కల చాలా ప్రసిద్ధిగాంచిన ఆలయం ఈ బాలానగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇంత పేరుగాంచడానికి, ఇంత ప్రసిద్ధి చెందడానికి కారణం ఏంటి అసలు? మా పూర్వీకులైనటువంటి పరాశరం వారు దీనికి వారి శాయశక్తిలో వారి శ్రమనంతా దానం చేసి వాళ్ళ శక్తినంతా స్వామివారికి దారపోయడం జరిగింది. అలాగే మా ఈ దేవాలయం దాదాపు 300-400 సంవత్సరాల కింద దేవాలయాన్ని మాది 11వ తరం నడుస్తుంది. ఇక్కడ పరాశరం వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని చెప్పని, తర్వాత మా నాన్నగారి పేరు వెంకటేశ్వర్లు కాబట్టి అందరూ దేవస్థానం వెంకటేశ్వర స్వామి దేవస్థానం వెంకటేశ్వర స్వామి రావడం జరిగింది. ప్రతి దేవాలయంలో ఆజానుభావుడైనటువంటి వెంకటేశ్వర స్వామి మన వరంగల్ లోపల ఈ రామన్నపేట లోపల బాలుని రూపకంలో ఏర్పడినటువంటి ఒక దేవాలయం. అందుకనే బాలనగర వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రతిగా వచ్చింది. అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఎక్కడ అన్ని ఆలయాల్లో ఉన్నట్టు కాకుండా ఇక్కడ చిన్న రూపంలో బాలు రూపంలో ఉంటారా? అదేనా విశిష్టత? అదే విశిష్టత. ఎక్కడ 5 అడుగులు 6 అడుగులు ఉంటాయి, కానీ మన దేవాలయంలో 1.5 అడుగు మాత్రమే ఉంటాడు. ఆ మూర్తి లోపల కూడా దశావతారాలు వేయించేసి ఉంటాయి. ఎక్కడ కానీ ఇట్లా దశావతారాలు వేయించేసి ఉండవు అనమాట. కానీ మన స్వామి వరంగల్ బాలనగర వెంకటేశ్వర స్వామి లోపలనే అలా వేయించేసి ఉంటాయి అన్నమాట. కాబట్టి అందుకని ఆ స్వామి యొక్క విశిష్టత చాలా పవర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఆయన కోరుకున్న వారి కోరికలు తప్పకుండా నెరవేరుస్తారనమాట. ఆయన ఎక్కడున్నా ఇక్కడి నుంచి పోయిన వాడు మాకు తెలిసినటువంటి మాతరం ఇప్పుడు మాకు 66 సంవత్సరాలు. ఈ సంవత్సరం నుంచి మేము ఇక్కడ పుట్టి పెరిగినాం కాబట్టి మాకు ప్రతి ఒక్క విశిష్ట సంపాదించుకున్నటువంటి భక్తులందరూ మాకు ఇట్లా జరిగింది అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ దేవాలయం యొక్క వైభవం కూడా చాలా పెంచుతూ వస్తున్నారు భక్తులు. అలాగే దాంట్లో ఆ భాగం లోపల మా దేవాలయం యొక్క విశిష్టత ఏమిటంటే 108 ప్రదక్షిణాలు చేసినా లేదా 41 రోజు ప్రదక్షిణ చేసినా కూడా ఈ దేవాలయం యొక్క వాళ్ళ ఈ ఇచ్చ నెరవేరుతుందని చెప్పని కోరిక అనమాట. ఆ కోరికలు తప్పకుండా స్వామివారు నెరవేరుస్తారనమాట. అంటే ఈరోజు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు, ప్రియమైన రోజు. ఈరోజు ఎలాంటి పూజలు నిర్వహించారు, ఎలాంటి నైవేద్యాలు పెట్టారు? ప్రతిరోజు నైవేద్యం జరుగుతుంది, కానీ శనివారం నాడు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు కాబట్టి స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, తర్వాత తిరువారాధన, తర్వాత నైవేద్యం ఇవన్నీ సేవించిన తర్వాత స్వామివారికి అత్యంత ప్రియమైనటువంటి పులిహోర కాబట్టి ఆ పులిహోరను కూడా వించేస్తారు. తర్వాత భక్తుల కోరికల ప్రకారంగా భక్తులు ఏవేవైతే వినియోగం చేయని వాళ్ళు పంచుతారో అవన్నీ ఆ స్వామివారికి చూపించి భక్తులందరికీ పంచడం జరుగుతుంది అనమాట. ఈరోజు మాత్రం స్వామివారికి స్వీటు, పులిహోర, దద్దోని 3 ప్రసాదాలు స్వామివారి యొక్క ప్రసాదాలు భక్తులకు వినియోగం చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ వెంకటేశ్వర స్వామికి కార్తీక మాసం రాబోతుంది కాబట్టి కార్తీక మాసంలో ఉన్న ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారా? కార్తీక మాసం ఈ కార్తీక మాసం లోపల స్వామివారికి ఉదయం కార్తీక ప్రారంభం నుండి అఖండ జ్యోతి ఏర్పాటు చేస్తారు. ఆ అఖండ జ్యోతి ముందు మన యొక్క అందరూ మన భక్తులు అఖండ దీపారాధన వెలిగించడం జరుగుతుంది. అలాగే కార్తీక మాసం నెల రోజులు చాలా వైభవంగా జరుగుతాయి. తర్వాత కార్తీక ఏకాదశి, శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి, ఈ 2 ఏకాదశులు భక్తులు నిర్వహించి ఇక్కడ టికెట్ తీసుకొని వాళ్ళు నిర్వహిస్తారు. కాబట్టి మన ఏకాదశికి సంబంధించి భక్తులకు నైవేద్యం కానీ వెంకటేశ్వర సేవా సమితి నెంబర్ 1 వారిచే నిర్వహించబడుతుంది. శ్రీవారి ఉత్సవ సేవ సమితి వారి నిత్యం ఆ కార్యక్రమానికి అన్నిటికీ వారి సహాయ సహకారాలు మాకు అందిస్తారు. తర్వాత కార్తీక పౌర్ణమి రోజు నాడు స్వామివారికి సహస్ర దీపారాధన వెంకటేశ్వర సేవా సమితి 2 వారిచే నిర్వహించబడుతుంది. ఆ తర్వాత స్వామివారి ఊరేగింపు రథం
ఊరేగించడం కూడా మనకు సుప్రభాత సేవా సమితి వాళ్ళ యొక్క మూలధనంతో నుండి వచ్చేటువంటి ఆదాయంతో వాళ్ళ రథోత్సవం నిర్వహిస్తారు. చాలా వైభవంగా పురవీధులలో వేంచేసి తిరుగుతారు స్వామివారు. అలాగే మళ్ళీ బహుళ మంది కూడా ఏకాదశి రోజు నాడు స్వామివారికి ఏకాదశి జరుగుతుంది. దాంట్లో కూడా ఈ వెంకటేశ్వర సమితి ఒకటి, శ్రీవారి ఉత్సవ సేవా సమితి వాళ్ళ యొక్క మూలధనం వచ్చే లాభం నుంచి వారికి స్వామివారికి ప్రసాదము, తర్వాత భక్తులకు అన్నదానము అవన్నీ చేయడం జరుగుతుంది అన్నమాట. అంటే ఇక్కడికి మనకి వేములవాడ కానివ్వండి, కొన్ని దేవాలయాలకి పెళ్ళైన తర్వాత ఆ బట్టలతో నవదంపతులు వెళ్తూ ఉంటారు దర్శనానికి. కానీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కూడా ఆ పెళ్ళైన వెంటనే నవదంపతులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు కదా, ఆ ప్రత్యేకత ఏంటి ఇక్కడ? బ్రహ్మోత్సవాల్లో ఎవరైతే వాళ్ళు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవంలో కూడా కళ్యాణం కాగానే కంకణం కట్టుకుంటారో ఆ కంకణం ద్వారా వారికి వివాహం జరుగుతుందండి. ఆ వివాహం జరిగిన మరుసటి బ్రహ్మోత్సవాలకు వాళ్ళు దంపతులుగా వచ్చేసి స్వామివారిని సేవించి కళ్యాణంలో కూర్చుంటున్నారు. చాలామంది అలా కూర్చుంటున్నారు. తర్వాత బ్రహ్మోత్సవాలలో మన గరుడ ముద్దలు ఉంటాయండి. గరుడ ఉత్సవం అని చెప్పండి. ఆ ఉత్సవంలో కూడా గరుడ ముద్దల్లో తీసుకుని తిన్నవారికి సంతానం కలుగుతుందండి. ఎందుకంటే నాగదోషం ఉన్న వారికి గరుడు వారిని నాగదోషం నుంచి విముక్తి కలిగిస్తారని ఆ ప్రతి ద్వారా వచ్చేటువంటి ప్రసాదాన్ని స్వీకరించినటువంటి భక్తులకు సంతానం తొందరగా కలుగుతుందని చెప్పని ఇక్కడ అలా జరిగిన వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. కాబట్టి వారి యొక్క సంకల్పం నెరవేర్చుకొని వాళ్ళు ఇట్లా నెరవేర్చుకుంటారు అన్నమాట బ్రహ్మోత్సవాలలో. వింటున్నారు కదా ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. వెంకటేశ్వర స్వామి ఎక్కడైనా సరే 5 అడుగులు 6 అడుగులు నెలకొలి ఉంటారు. కానీ వరంగల్లోనే మొదటిసారిగా బాలా రూపంలో వెంకటేశ్వర స్వామి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రత్యేకత ఈ ఆలయం యొక్క విశిష్టత అని చెప్పడం జరుగుతుంది. అలానే లేని వాళ్ళు కానివ్వండి, అటు పెళ్లి కాని వాళ్ళు కానివ్వండి, ఇక్కడికి వచ్చి మొక్కులు మొక్కుకోవడంతో ఇక్కడ అన్నీ నెరవేరుతుంటాయి. కాబట్టి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అనేది నలుమూలలకి చేరుతుంది అని చెప్పి ఇక్కడ ప్రధాన అర్చకులు అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఆలయంలో వచ్చినటువంటి భక్తులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ స్వామివారి పూజల గురించి కానివ్వండి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి మహిమ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఇక్కడ ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటి? ఇక్కడికి ఎప్పుడు రెగ్యులర్గా వస్తుంటారా? నేను చిన్నప్పటి నుంచి ఈ ఆలయంలో ప్రతి శనివారం వస్తుంటా. ఈ ఆలయంలో దేవుడు మహిమాన్వితవంతుడు. మీరు ఏది కోరుకుంటే అది అవుతుంది. ఈ టెంపుల్లో ప్రతి ఏకాదశి, ముక్కోటి ఏకాదశికి స్వామివారికి అత్యంత వైభవంగా ఇక్కడ మహోత్సవం జరుగుతుంటుంది. చాలా అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. స్వామిని మనం ఏ తీరుగా కొలిస్తే ఆ తీరుగా స్వామి మనకు వరం ఇస్తాడు. హాయ్. హాయ్, నీ పేరు? నవ్యశ్రీ. వస్తుంటావా రెగ్యులర్గా గుడికి? వస్తా. ఏం దేవుడో తెలుసా ఈ గుడిలో? ఏ దేవుడు ఉన్నాడు? వెంకట. ఓకే. హాయ్. హాయ్. ఎలా అనిపిస్తుంది గుడికి వచ్చినప్పుడు? నాన్న వాళ్ళతో అమ్మ వాళ్ళతో వస్తుంటావు కదా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దేవుడి దర్శనం అయిపోయిందా? అయిపోయింది. ఇక్కడ కొంతమంది భక్తులు మనతో ఉన్నారు. ఈ ఆలయం యొక్క విశిష్టత కానివ్వండి, ఇక్కడ జరుగుతున్నటువంటి పూజల గురించి తెలుసుకుందాం. చెప్పండి, అంటే ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి దర్శనం ఎలా జరుగుతుంది? అన్ని గుళ్ళల్లో వెంకటేశ్వర స్వామి 5 అడుగులు 6 అడుగులు ఉంటారు, కానీ ఇక్కడ బాలా రూపంలో ఉంటారు. ఎలా అనిపిస్తుంది చూసినప్పుడు? బాలానగర వెంకటేశ్వర స్వామి దేవాలయం, రామన్నపేట, వరంగల్. ఇక్కడ స్వామివారు బాలుని రూపంలో భక్తునికి దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారి దగ్గర ఏం కోరుకున్న నెరవేరుతుంది. ప్రతిరోజు సుప్రభాత సేవ ఉదయం 6 గంటలకు ఉంటుంది. భక్తులు ఎవరైనా సుప్రభాత సేవలో పాల్గొనవచ్చు. వైకుంఠ ఏకాదశికి కొన్ని వేల మంది భక్తులు దర్శించుకుంటారు. అలాగే బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి దేవాలయంలో. ఈ కార్తీక మాసంలో 2 రోజులు సత్యనారాయణ వ్రతాలు జరుగుతాయి. అంటే మీరు రెగ్యులర్గా వస్తుంటారు ఆలయానికి? మా చిన్నప్పటి నుంచి రెగ్యులర్గా వస్తాం మేడం ఈ టెంపుల్కు. స్వామివారు ఎంతో మహిమతో కలవారు. ఇక్కడ ఏం కోరుకున్నా నెరవేరుతాయి. ఈ ఆలయం యొక్క అన్ని కమిటీలకి చైర్మన్ కానివ్వండి, ధర్మకర్త కానివ్వండి, గంధే గోవిందరాజు గారు మనతో ఉన్నారు. అన్ని పూర్తి వివరాలు ఈయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. మీరు కొన్ని సంఘాలు అయితే ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు, అన్నిటికీ సంబంధించి మీరు చైర్మన్, ధర్మకర్త, అంటే ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంటారు? ప్రతి సంవత్సరం కూడా ధనుర్మాసం ఉంటుంది. ముఖ్యంగా 30 రోజులు కూడా మా సేవా సమితి ఉంది. దాని ద్వారా బ్రహ్మోత్సవాలు కూడా బ్రహ్మోత్సవాలకు ఒక సేవా సమితి ఉన్నది, దాని ద్వారా చేస్తాము. రేపు కార్తీక మాసం రథోత్సవం సుప్రభాత సేవా సమితి అని ఉంది, అది నిర్వహిస్తుంది. తర్వాత నెంబర్ 2 కార్పొరేషన్ ఉంది, వెంకటేశ్వర సేవా సమితి నెంబర్ 2 అని. కృష్ణాష్టమి తర్వాత చిన్న చిన్న పూజలు, పూజా కార్యక్రమాలు ఉన్న
మన పెద్ద కార్యక్రమం ధ్వజస్తంభం వాళ్ళే నిర్వహించి ప్రతిష్ట చేసిండు. దాదాపు 20 లక్షల రూపాయల ఖర్చుతోటి. అంటే ఇది అనేది మీరు కమిటీ వల్ల వేసుకుంటారా వచ్చే భక్తుల దగ్గర నుంచి కూడా భక్తుల నుంచి కూడా మెంబర్స్ తోటే మా సేవా సమితి మెంబర్లమే కలిసి కాంట్రిబ్యూట్ భక్తుల నుంచి చందా తీసుకోకుండా మీ కమిటీ సభ్యుల దగ్గర నుంచే తీసుకొని ఇదంతా చేస్తున్నారు. సభ్యులతోటే చేసుకుంటుంటాం. మంత్లీ కాంట్రిబ్యూషన్ పెట్టేసి ఆ కాంట్రిబ్యూషన్ ద్వారా మేము ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటున్నాం. చెప్పండి సార్, అంటే ఇక్కడ మీరు ఎండోమెంటల్ డిపార్ట్మెంట్ మెంబర్గా ఇక్కడ ఈ ఆలయానికి వర్క్ చేస్తున్నారు, అంటే ఈ ఆలయం యొక్క అభివృద్ధికి మీరు ఎలా కృషి చేస్తున్నారు? మేము దాదాపు 25 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ కమిటీగా ఉండి, అంటే ఎండోమెంట్ లేకున్నా కూడా మేము డెవలప్మెంట్ కమిటీ ఉండి అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ ముక్కోటి ఏకాదశికి మొత్తం పోలీసు వాళ్ళను వాలంటీర్లను పెట్టి కూడా లైన్ మెయింటైన్ చేసుకొని అందరికీ దర్శనం అయ్యేటట్టుగా. అంటే ప్రభుత్వం నుంచి కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కానివ్వండి, అధికారుల నుంచి ఏమన్నా సాయం అందుతుంటుంది ఆలయానికి? ఆలయానికి వాళ్ళ నుంచి సాయం భక్తుల నుంచి వచ్చేటిదే వస్తూ ఉంటాయి. చెప్పడమే అది ఏదైతుంది కానీ అదేంటి మాకు అంటే కోరుకుంటున్నారా అసలు వాళ్ళ నుంచి రావాలి, ప్రభుత్వం నుంచి సహకారం అందాలని? కోరుకుంటున్నాం కావాలని. పైన అంతస్తు చేయాలి, మళ్ళీ ఆ పైన హాల్ పైన వేసేసి అక్కడ వేద పాఠశాల కూడా నడపాలి, రోజు నిత్యాన్నదానం కూడా చేయించాలని చెప్పి కూడా కోరుకున్నది. ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ కూడా సహకరిస్తామని అన్నారు. ఇంకా అదేమి కార్యరూపం దాల్చలేదు. అదైతే ఆ భగవంతుని అనుగ్రహంతో కలగాలి. మా 5 కార్పొరేషన్లు కూడా బాగా నడుస్తుంది. దాదాపు 300 మంది భక్తులు ఉన్నారు అందులో. అది అందరు కలిపి అందరి సహాయ సహకారాలతో ఇప్పటివరకు నిర్విఘ్నంగా నడుస్తుంది. వింటున్నారు కదా, ఆలయానికి అయితే ఇప్పటి వరకు భక్తుల నుంచి కానివ్వండి ఎక్కడి నుంచి లేదు, కమిటీ మెంబర్స్ నుంచే మేము అన్ని అమౌంట్ అనేది తీసుకొని గురి డెవలప్మెంట్ కానివ్వండి కార్యక్రమాలుగా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాల మీద కానివ్వండి, ఈ ఆలయం మీద ప్రభుత్వం దృష్టి పెట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అధికారులు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి సాయం చేస్తే ఈ ఆలయం యొక్క ఇంకా అభివృద్ధి చేయొచ్చు. ఇక్కడ మేము చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయని చెప్పడం అయితే జరుగుతుంది. చూశారు కదా, ఈరోజు ఆలయ దర్శనంలోని వరంగల్లోని బట్టల బజార్ బాలానగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శనం. ఇలాంటి మరిన్ని ఆలయాలని దర్శనాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ. కెమెరామెన్ రాజుతో రజని, ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.